అరవింద్ వెళ్ళిపోతుంటే శరత్ ఆపి, నువ్వు అస్సలు వెళ్ళడానికి లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు అంటే, అప్పుడు అరవింద్ అంటాడు, ఏం చేయమంటారు మావయ్య గారు, మాలిని లేదు, మాలిని బయటికి వెళ్ళిపోవడానికి కారణమైన మనిషి ఎదురుగుండగానే ఉంది అని అంటే, అప్పుడు వసుంధర అంటుంది, నేను బాధలో ఉన్నాను అంటే, నేను కూడా బాధలోనే ఉన్నాను, మేమేం సంతోషంతో ఊరేగలేదు అంటే, అసలు మాలిని ఇలా వెళ్ళిపోవడానికి కారణం మీరే, ఆ బిడ్డను దాచుకుపోయి ఉంటే బాగుండేదంటే, నాకన్నా ముందు గౌతమ్ దాచేశాడంటే, ఆ గౌతమ్ గడ్డి తిన్నాడని మీరు తింటారా అనగానే వసుంధర కోపం వచ్చేస్తుంది. అయితే ఇక నేనేమి మీ ఇంట్లో ఉండడానికి రాలేదు, నాకంటూ ఒక ఇల్లు ఉందని చెప్పడంతో ఇక శరత్ అరవింద్ని చాలా బలవంతంగా ఆపుతాడనమాట. ఇంకా వసుంధరని తిట్టి లోపలికి పంపిస్తాడు. ఈ లోపు మళ్ళీ ఈ మల్లేష్ గారిని చావ చితకబాది, నా భర్తని ఇంకొక మాట అన్నావంటే చెప్పు తీసుకుని తంతాను, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పేసి బయటికి పంపించి, ఇంకా నా భర్త మీద ఇంకొక ఆడదానికి గనక సంబంధం ఏర్పడ్డావు అంటే మాత్రం ఊరుకునేది లేదు అంటూ మాట్లాడుతుంది. అయితే ఈ లోపు గౌతమ్తో ఏమంటుందంటే, మీకు ఒక విషయం చెప్పాలండి, మీరు మా ఇంటికి దయచేసి రండి అంటే, నేను రాను, నా బిడ్డను నాకు ఇవ్వద్దు అని అంటే, అప్పుడు గౌతమ్ అప్పుడు మళ్ళీ అంటుంది, మీరు గనక ఈ మాట ఇదికి పోతే నేను నా నిర్ణయం మార్చుకుంటాను, ఇక మీరు నాకు భర్త స్థానంలో వద్దు, నేను మీకు విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటే, ఏంటి మళ్ళీ అలా మాట్లాడతావు, ఇప్పుడే నన్ను నా ప్రాణాన్ని కాపాడిన దానివి ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అంటే, నేనేం చేసేది లేదండి అంటే, అప్పుడు గౌతమ్ అంటాడు, నీకు ఇంకొక సంతానం పుట్టే అవకాశం ఉంటే నేను ఈ బిడ్డ గురించి ఆలోచించి ఉండేవాడిని, కానీ అసలు నీకు ఇంకొక అవకాశమే లేదు, మరి ఎలాగా అంటే, నాకు కూడా జీవితాంతరం పిల్లలు లేకుండా ఉండటం ఇష్టమేం లేదు, కానీ తప్పదు, మీరు చేయాల్సిందే అంటే, అప్పుడు గౌతమ్ మళ్ళీ దగ్గరికి లాక్కుని అంటాడు, మళ్ళీ నువ్వు బిడ్డని ఇవ్వద్దు, విడాకుల్ని ఇవ్వద్దు, ప్లీజ్ ఒప్పుకో అంటే, అలా కుదరదని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక గౌతమ్ ఏడుస్తూ ఉంటాడనమాట. ఈలోపు మళ్ళీ మాలిని భోంచేస్తుంటే కౌసల్య వాళ్ళిద్దరిని తిడుతుంది. అయితే ఇక అదే సమయానికి గౌతమ్ వస్తాడు. గౌతమ్ రాగానే కౌసల్య ఏడ్చేస్తుంది. మాలిని షాక్ అవుతుంది. మళ్ళీకి ఇంకా ఆనందం రెట్టింపైపోయి, రండి రండి కూర్చుని తినండి అంటూ భోజనం పెడుతూ ఉంటుంది. ఇక మల్లితో గౌతమ్ మాట్లాడు కానీ కౌసల్యతో మాత్రం మాట్లాడతాడు. ఇంకా మాలిని షాక్లోనే ఉండిపోతుంది. అంటే మరి ఇప్పుడు విడాకుల విషయం కానీ, కోర్టుకెళ్ళే విషయం కానీ డ్రాప్ అవుతాడో లేదో తెలియటం లేదు.